Okay, sir. Okay. Thank you. All right. Thank you. It's over. It's over. Sri Ravi Chandra Badiraju. Sri Ravi Chandra Badiraju Sir, will speak in Telugu. thank you, sir. Thank you very much, sir. Two ministers are there. సార్ మన్రేగా మహాత్మా గాంధీ భారతదేశ జాతిపిత సార్. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సార్. ఈ పేరు మీద ఉన్నటువంటి ఈ స్కీమ్ను He wants. సార్ ఈ పేరు మీద ఉన్నటువంటి ఈ స్కీమ్ను One cabinet minister పేరు is sitting మార్చడం there. వల్ల Don't worry. ప్రతి భారతీయుడు బాధపడే అవకాశం ఉన్నది సార్. నిజంగా మహాత్మా గాంధీ గారంటే గౌరవం సార్. ప్రతి భారతీయుడు బాధపడే అవకాశం ఉన్నది. నిజంగా జీ రామ్జీ అనే పేరు మీద తెచ్చినటువంటి స్కీమ్ పేద ప్రజల కోసం, దేశ ప్రజల ఉన్నతి కోసం ఇంకొక స్కీమ్ సార్. వేరే స్కీమ్ తెచ్చుంటే దేశ ప్రజలు, బడుగు బలహీన వర్గాలు కూడా చాలా ఎక్కువగా సంతోషించేవాళ్ళు. అలా సంతోషించడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అయ్యేవారు మీరు సార్. రాముడు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు సార్ ఈ దేశంలో. రాముడు అంటే ఇష్టమే, ప్రాణమే, దైవమే. కానీ అట్ ద సేమ్ టైం మహాత్మా గాంధీ గారంటే కూడా గౌరవం సార్. ఆ పేరును అట్లే కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈ పేరుతో ఇంకొక పేద ప్రజల కోసం అనదర్ స్కీమ్ తెచ్చి ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరి భావన సార్. ఎక్కువ మంది బాధపడే అవకాశం ఉంటుందని మా ఫీలింగ్ సార్, మా అభిప్రాయం సార్. ఈ అంశాన్ని, ఇది సున్నితమైన అంశం, ఈ అంశాన్ని ఎన్డీసీలో, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పిలిచి చర్చించి చేసి ఉంటే చాలా బాగుండేదని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇది రాష్ట్రాలకు బాగా ఇబ్బందికరమైన అంశం సార్. మీరు 90-10% ఉన్న రేషియోని 60-40 తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్రాల్లో బాగా లోడ్ పడే అవకాశం ఉంది, భారమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 70 ఏళ్ల కోరిక సార్. మా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు, మా కేసీఆర్ గారు తెచ్చుకున్న రాష్ట్రం ఆగం కావద్దని చెప్పేసి బాధపడుతున్నటువంటి సందర్భం సార్ ఇది. ఎందుకంటే వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుంటే, గతంలో ఇప్పటికైనా మీరు పిలిచి మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడండి. దాన్ని పోనీ పాత ప్రపోర్షనేట్ ప్రకారం 90 or 10% అన్న చేస్తే బాగుంటుందని చెప్తున్నాం సార్. ఎందుకంటే ఈ పథకాన్ని అమలుపరచడానికి మీరు నేషనల్ కౌన్సిల్లో పెట్టింది సార్. నేషనల్ కౌన్సిల్ పెట్టారు, దాన్ని స్టేట్ కౌన్సిల్ కూడా పెట్టారు. ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి పేద రైతు, బడుగు బలహీన వర్గాల అంశం కాబట్టి జిల్లా కౌన్సిల్, డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కూడా పెట్టుంటే బాగుండేది సార్. దీంట్లో ఇది పూర్తిగా డిస్ట్రిక్ట్ కౌన్సిల్ పెట్టుంటే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం సార్. మీకు కొన్ని సూచనలు సార్. గతంలో 100 రోజుల పని దినాన్ని మీరు 125 రోజులు పెంచిర్రు, సంతోషం సార్. ఇది మా తెలంగాణలోని కూలీలకు మరియు గ్రామీణ పేదలకు కూడా ఒక గొప్ప అవకాశం సార్. ఇది బాగుంటుందని చెప్పేసి భావిస్తూనే గత పథకాల్లా కాకుండా ఈ బిల్లును నీళ్లు, గ్రామీణ మౌలిక సదుపాయాలు మరియు వాతావరణ మార్పులకు తట్టుకోగల ఆస్తుల కల్పనపై దృష్టి సారిస్తుంది. ఇది గ్రామాల స్వయం సమృద్ధికి దోహదపడాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. గ్రామ పంచాయతీలు కూడా బలోపేతం కావాలి సార్. దీని ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్స్ ద్వారా అభివృద్ధి ప్రణాళికలను గ్రామస్తులే స్వయంగా రూపొందించుకునే అధికారాన్ని కల్పించడం స్వాగతించదగ్గ పరిణామం సార్. కాకపోతే ఏంటంటే సార్, నిధుల భారం సార్. ఇది నేను ఈ బిల్లులో కొన్ని సూచనలు చేస్తున్నా సార్. ఇది 60-40 కాకుండా గతంలో ఎట్లయితే ఉందో 90-10% రేషియోనే కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ స్కీమ్లో ఉన్నటువంటి రైతులను కానీ, రైతు కూలీలకు కానీ వ్యవసాయ, మా పార్టీ తరఫున సార్, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున గతంలోని ఉపాధి హామీని వ్యవసాయంతో అనుబంధం చేయాలని కోరినాం సార్. ఈ కొత్త బిల్లులో వ్యవసాయ పనుల సమయంలో పీక్ సీజన్ మినహాయింపులు ఇవ్వడం శుభపరిణామం. ఇది రైతులకు, కూలీలకు కూడా కొంత మేలు చేస్తుంది. ఆ సమయంలో కూలీలకు, రైతులకు అనుసంధానం చేస్తే రైతులకు కొంత ప్రపోర్షనేట్ ప్రకారం వాళ్ళు కూడా పే చేస్తారు, ఇటు గవర్నమెంట్ కూడా పే చేస్తే ఇటు వ్యవసాయ అభివృద్ధి అవుతుంది, రైతులకు బాగుంటుందని చెప్పేసి, రైతు కూలీలకు కూడా బాగుంటుందని చెప్పేసి మా ఫీలింగ్ సార్. ఇది మా రాష్ట్రంలో సిరిసిల్ల ఉంది సార్, పోచంపల్లి ఉంది. అటువంటి చేనేత కార్మికులకు కూడా, అనుబంధ రంగాల కార్మికులను కూడా ఈ మిషన్ కింద ఉపాధి పొందేలాగా కనుక పొందుపరిస్తే, ప్రత్యేక నిబంధనలు చేరిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక సూచన సార్. వికసిత్ భారత్ నేషనల్ రూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డిజిటల్ మానిటరింగ్ చేపట్టడం వల్ల అవినీతికి తావు ఉండదు. మా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేని దగ్గర, సౌకర్యాలు లేని చోట ఈ ప్రక్రియకు ఆటంకం, ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇది మహాత్మా గాంధీ గారు
కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సార్ ఇది ఇబ్బంది కాకుండా 90-10% తీసుకెళ్తేనే బాగుంటుందని ఒకసారి చెప్పుకుంటూ తెలంగాణలో 2014-15లో 2038 కోట్లు ఉండే సార్ అప్పటి బడ్జెట్ మీరు ఇచ్చింది. ఇప్పుడు 4344 కోట్ల తీసుకెళ్లి అనేక కోట్ల మందికి ఉపాధి కల్పేలాగా చేశారు సార్. ఈ స్కీమ్ బాగానే ఉంది సార్. కానీ ఫైనల్గా ఏమంటున్నాను సార్, మేము దీన్ని ఈ రాష్ట్రాలు భరించలేవు సార్. ఇది 60-40%. ఇది రాను ఏమవుతుందంటే రైతు కూలీలు వ్యవసాయ రైతులకు ఇబ్బంది ఏమవుతుందంటే ఇది రాను మెల్లగా ఈ 60-40% రాష్ట్రాలు మీకు 40% ఇచ్చే బదులు మాకు అక్కడే లోకల్ ఏదైనా పెట్టుకుంటామని చెప్పేసి ఆ ఫండ్స్ డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్రాన్ని దాన్ని ఆ స్కీమ్ నుంచి తొలగిస్తే బాగుంటుంది. 90% ఇంతకుముందు లాగానే 10% రాష్ట్రాల వాటా పెడితే బాగుంటుంది. లేదంటే రాష్ట్రాల వారు 40% పెట్టడానికి ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక భారం అవుతుంది, ఇబ్బందులు ఉన్నాయి. అనేక రాష్ట్రాలు ఈ దేశం అందరి సమస్య సార్. ముఖ్యంగా మొన్ననే కొత్తగానే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఈ గ్రామీణ ప్రాంతంలో సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఈ పథకం గురించి ఖచ్చితంగా ఇది చేయాలంటే మా పార్టీ నుంచి సార్ ఈ బిల్లుని జాయింట్ పార్లమెంట్ కమిటీకి కానీ లేదంటే సెలెక్ట్ కమిటీకి కానీ పంపిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూనే దీంట్లో కొన్ని బాగున్నాయి సార్. దీంట్లో మెయిన్గా మా కోరిక, మా అభిప్రాయం కూడా రైతులకు ఇబ్బంది జరగకుండా, వ్యవసాయ కూలీలకు కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళు కంటిన్యూగా ఉండాలంటే ఇప్పటిదాకా ఎట్లయితే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నారో వాళ్ళు ఇంకా ముందు కూడా ఉండాలని చెప్పి అనుకొని భావించి ఉన్నట్లయితే మీరు అందరిని పిలిచి మళ్ళీ మాట్లాడండి. అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి తొందర ఏం లేదు సార్. మన దేశం ఎక్కడికి పోతలేదు, పరిగెత్తుతలేదు, ఏం బిల్లు ఏమి ఇబ్బంది లేదు. ఒక 4 రోజులు ఆగితే ఇబ్బంది లేదు, ఒక 6 నెలలు ఆపండి. దీన్ని ఆపేసి కంక్లూడింగ్ సార్, ఐఎమ్ కంక్లూడింగ్ సార్, దీన్ని ఖచ్చితంగా మన పునరాలోచించండి సార్. రాష్ట్రాల మీద బడ్డను పడకుండా చూడండి. అట్లీస్ట్ 90-10% అన్న కంటిన్యూ చేస్తే రైతులు కూలీలు హ్యాపీగా ఉంటారు. రైతు కూలీలకు అగ్రికల్చర్ కిసాన్స్కి కూడా అనుసంధానం చేస్తే బాగుంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ.